ఇంతమంది అధికారులు పర్యవేక్షణలో జరిగిన సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన ఈ దర్యాప్తులో స్పష్టంగా తెలిసిందే అందులో నెయ్యి లేదు, కేవలం కెమికల్ మాత్రమేనని. ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతారండి, తర్వాత చిన్నప్పని ఎంతవరకు బాధ్యుడండి, అసలు ముఖ్యమైన వ్యక్తులు ఎవరు తేలాలి. ముందు వాదించారు కదా జరగలేదని. ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పాలండి. నిన్న విజయసాయిరెడ్డి గారు ఏదో పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతాడని అనుకుంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఇది కూడా ఇంతమందిని ప్రభావితం. ఇప్పుడు మనం అనుకున్నాం 20 కోట్ల లడ్డూలు అంటే యావరేజ్గా నలుగురు తిన్నా కూడా 80 కోట్ల మంది కనీసం తినుంటారండి. ఇంకా చెప్పాలంటే మినిమం 100 కోట్లు అండి. 100 కోట్ల ప్రజలు తినుంటారు. లడ్డు బాగా పెద్ద పెద్ద వాళ్ళకి అందితే నలుగురు తింటారు, కానీ మామూలు వాళ్ళు అయితే ఒక లడ్డూని 10-15 మంది 20 మందికి కూడా పంచుకొని ప్రసాదంగా పెడతారు తప్ప దాన్ని ఏమి ప్రధాన ఆహారంగా తినరు. 100 కోట్ల మంది పైగా ప్రజల్ని ఆ రకంగా అపచారానికి గురి చేసి నిన్న విజయసాయిరెడ్డి గారు ఏం మాట్లాడతాడంటే, పెద్ద కుంభకోణంగా నిలిచిన లిక్కర్ గురించి ఆనాటి ముఖ్యమంత్రికి తెలియదని చెబుతున్నాడు.